ఇవాళ పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, 6,000 వికలాంగులకు ఇవ్వడం, 10,000 రూపాయలు క్రానికల్ డిసీజ్తో కిడ్నీస్ పేషెంట్స్కి ఇవ్వడం, దాదాపు 15,000 రూపాయలు 100% బెడ్ రిడెన్ అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి, ఇవాళ దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అలాగే మొన్ననే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి, మీరు కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ 67 లక్షల మందికి తల్లికి వందనం కింద ప్రతి ఆడబిడ్డకి, ఎవరైతే పిల్లలు స్కూలు పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇవాళ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయింటే గుంతలన్నీ కూడా పూడ్చి ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా చేయటం, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయటం. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి.